ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. జయభీం వార్తాపత్రికలో వచ్చినటువంటి న్యూస్ని చూద్దాం. అక్రమాలపై ఉన్నత సమీక్షకు తెరలేపిన విద్యార్థులు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి నిజాయితీ అంటున్నారు. సీట్ల నిర్ధారణ పక్కాగా తేల్చండి. ఆధారాలు బహిర్గతం చేయకుంటే ఊరుకునేది లేదు. సీట్ల కేటాయింపు విషయంలో ఆచార్య మల్లారెడ్డిదే బాధ్యత. మాజీ వీసీ అడ్డగోలు నిర్ణయాల్లో బలవుతున్న డీన్లు. స్టడీతో పాటు అక్రమంగా కొనసాగుతున్న డీన్లు ఎవరు? విద్యార్థులను రెచ్చగొడుతూ గొడవలు సృష్టిస్తున్నారు. బహిరంగ చర్చ అంటే వణుకుతున్న అధికారులు. తప్పులు చేయనప్పుడు భయం ఎందుకు? కరడుగట్టిన నేరగాళ్ల కన్నా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్ఛార్జి వీసీ వాకాటికరుణ చొరవ చూపి న్యాయం చేయాలి. పిహెచ్డీల సీట్ల భర్తీ కోసం రిజిస్ట్రార్తో గొడవపడ్డ విద్యార్థులు. ఇక్కడ మీరు చూసినట్లయితే కేయూ పిహెచ్డి అక్రమాల్లో కొత్త కోణం. కాకతీయ విశ్వవిద్యాలయంలో మాజీ వీసీ టి రమేష్ తన అవినీతి అక్రమ సన్నిహితుడు మంచాల సదానందం అండతో తలపెట్టిన పిహెచ్డి ప్రవేశాల ప్రక్రియ కేటగిరీ 1, కేటగిరీ 2లో జరిగిన అవినీతి అక్రమాలలో కొత్త కోణాలు వెలుగులోనికి వస్తున్నాయని విద్యార్థులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి యూజీసీ నియమాలను గంగలో కలిపి అధికారులకు అనుగుణంగా సీట్లు అమ్ముకునే కాడ కొన్ని నిర్ణయాలు, విద్యార్థులకు సీట్లు ఇచ్చే కాడ కఠినమైన నిర్ణయాలను పొందపరిచి ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు సీట్లు రాకుండా అవమానిస్తుండడమే కాకుండా చదువు రాని వారిగా అపనిందల పాలు చేస్తున్నారన్నారు. గతంలో పిహెచ్డి ప్రవేశాల కొరకు పాలక మండలి ప్రవేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా డిగ్రీ కళాశాల ఆచార్యులకు కూడా పరిశోధన చేయించుటకు అవకాశం కల్పిస్తున్నామని ఏకగ్రీవంగా తీర్మానించినప్పటికీ ఒక్క సీటు కూడా కేటాయించకుండా కావాల్సిన అన్ని సీట్లు అమ్ముకున్నారన్నారు. ముఖ్యంగా కేటగిరీ 1లో 25% సీట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకు అమ్ముకోవడం పట్ల విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. 65 సంవత్సరాల వరకు ప్రవేశాలు కొనసాగించిన కేయూ అధికారులు పదవి విరమణ పొందిన అధ్యాపకులకు, ఆచార్యులకు సీట్లు కేటాయించకూడదని మాట మాత్రంగా మాట్లాడుకుని డబ్బుల కోసం ఆశపడి సీట్లు కేటాయించినట్లు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన విద్యార్థులకు సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఎదురయ్యేసరికి 65 సంవత్సరాల లోపు ఆచార్యులకు సీట్లు కేటాయించే ప్రసక్తే లేదని కపట మాటలు మాట్లాడుతున్నారన్నారు. అలాంటప్పుడు కేటగిరీ 1, కేటగిరీ 2లో పదవి విరమణ పొందిన ఆచార్యులకు కేటాయించిన సీట్లు అన్నీ తక్షణమే రద్దుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. దానితో పాటు 25% ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన సీట్లను కూడా తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 75%, 25% సీట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డ విభాగాల సీట్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని హెచ్చరిస్తున్నారు. దొంగ సీట్, మెట్రిక్ ఆధారంగా మెరిట్ పేరు చెప్పుకొని సీట్లు అమ్ముకున్న పద్ధతి ఆధారంగా యూనివర్సిటీ తలపెట్టిన పిహెచ్డి ప్రవేశాల్లో ఎలాంటి నియమ నిబంధనలు పాటించలేదని ఆధారాలతో సహా వెలుగులోనికి వచ్చినప్పటికీ అధికారులు మాత్రం రూల్స్ పాటించామని దొంగ మాటలు మాట్లాడుతున్నారన్నారు. బహిరంగ చర్చకు రమ్మంటే దొడ్డిదారిన దాక్కుంటున్న అధికారులకు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం షరా మామూలైపోయిందన్నారు. అధికారులారా ఖబర్దార్, పిహెచ్డి అక్రమ భాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ అక్రమంగా నింపిన సీట్లన్నింటినీ రద్దు కోసం తీవ్రంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే అక్రమంగా కొనసాగించిన పిహెచ్డి ప్రవేశాలను రద్దుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం రిజిస్ట్రార్ 3వ పేజీలో ఉన్నట్టుంది. ఇక్కడ మొదటి పేపర్ తర్వాత చూసినట్లయితే ఆచార్య మల్లారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. విద్యార్థులు స్పందిస్తూ పిహెచ్డి కేటగిరీ 2 సీట్ల భర్తీపై రిజిస్ట్రార్తో విద్యార్థుల తీవ్ర వాగ్వివాదం. అనంతరం రిజిస్ట్రార్కు వినతి పత్రం, పిహెచ్డి ఆశావాహు విద్యార్థుల కామెంట్స్ కేటగిరీ 1లోనే కాకుండా ఈ రోజు వరకు అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న సీట్లు అన్నింటినీ భర్తీ చేయాలని, తద్వారా 2వ లిస్టు ప్రకటించాలని ఇన్ఛార్జి వీసీ కరుణ ఆదేశించినప్పటికీ దొడ్డిదారిన డీన్ అయిన మంచాల సదానందం లాంటి వాళ్ళు ఇంకా మాజీ వీసీ టి రమేష్ అండతో సీట్లు అమ్ముకోవడానికి తీవ్రంగా కృషి చేస్తూ కొత్త విధానానికి తెరలేపుతున్నారని ఆరోపించారు.
కేటగిరీ 1లో 25%, డిగ్రీ కళాశాల అధ్యాపకులకు అమ్ముకున్నారని లెటర్ నెంబర్ 699/B/3 KU 2022 తేదీ 28/5/2022 సర్క్యులర్ ద్వారా బహిర్గతమైనట్లు రిజిస్ట్రార్ ముందు విద్యార్థులు నిరూపించారు. మాజీ వీసీ రమేష్ నెంబర్ 17 VCP KU 2024 ప్రభుత్వం నియమించినటువంటి కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చినందున క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. PhD నియమ నిబంధనలకు విరుద్ధంగా PhD సీట్లను భర్తీ చేసిన మాజీ వీసీ రమేష్, మాజీ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ డీన్ మంచాల సదానందంలపై క్రిమినల్ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు కేసుకు KU అధికారులు ఫైల్ చేసిన కౌంటర్ కేసు ఆధారంగా OS నెంబర్ 1291/2024 ఆధారంగా చేసుకొని పారా నెంబర్ 6 పొందపరిచిన నియమాలకు విరుద్ధంగా PhD ప్రవేశాలు నింపుటకు కారకులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి, యూనివర్సిటీకి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేటగిరీ 1 మిగిలిన సీట్లతో పాటు నేటి వరకు ప్రతి విభాగంలో ఖాళీగా ఉన్న సీట్లను నింపుతూ ప్రవేశ పరీక్షలలో అర్హత సాధించిన విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 25% అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగులకు సీట్లు అమ్ముకొనగా లేనిది, కష్టపడి చదువుకుంటామన్న విద్యార్థులకు సీట్లు కేటాయించకుండా దొంగ డ్రామాలాడుతున్న అధికారులారా ఖబర్దార్ అంటూ విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. సీట్లు నష్టపోయిన విద్యార్థులకు సూపర్ న్యూమరరీ కోట కింద సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డీన్లు, యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీ వాకాటి కరుణను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన విద్యార్థులకు సీట్లు కేటాయించే పూర్తి బాధ్యత ప్రస్తుత రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి తీసుకోవాలని విద్యార్థులు కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ పాషా, మట్టెడ కుమార్, మందా భాస్కర్, మోతే రాజు, లంకా రాజగోపాల్, బొట్ల మనోహర్, అంకిల శంకర్, పంజల జగదీష్, కండికొండ తిరుపతి, బందిగా రాకేష్, గణేష్, శ్రీనాథ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. సో ఇది మన జై భీమ్ వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్త. KU PhD అక్రమాల్లో కొత్త కోణం. నిజంగా ఎంత అన్యాయం అసలు. ప్రవేశ పరీక్షలు రాసినా కూడా వాళ్ళకి సీట్లు కేటాయించకుండా అక్రమంగా సీట్లు అమ్ముకుంటున్నారని చెప్పేసి అని ఒక వినతి పత్రాన్ని అయితే మన ఆచార్య మల్లారెడ్డి గారికి సమర్పించడం జరిగింది. న్యాయంగా ఎవరైతే విద్యార్థులు రాశారో, దాంట్లో ఎవరైతే ఉత్తీర్ణత పొందారో, ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా వాళ్ళకి ప్రవేశాలు కల్పించాలని చెప్పేసి అని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం వారికి ఏ విధంగా ఎంతవరకు న్యాయం చేస్తారు అనేది. చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జీ న్యూస్. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.